వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఈ అనుమానానికి, ఈ చర్చకి కారణం ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైడ్గా ఒక ప్రోగ్రాం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు. సరే, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న చాలా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు అనుకుందాం. ఆయన జనానికి దూరంగా ప్యాలెసుల్లో డోర్లు మూసుకొని కూర్చున్నటువంటి లైఫ్కి అలవాటు పడ్డాడు కాబట్టి అలాగే ఉన్నాడు. అందుకే ఈ ఆందోళన నిరసన కార్యక్రమానికి రాలేదు అనుకుందాం. కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చుగా, కానీ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. సరే, ప్రెస్ మీట్ వదిలేయండి, ప్రెస్ నోటు కూడా లేదు. ప్రెస్ నోటు కూడా వదిలేయండి, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా స్పందించింది లేదు. పెట్రోల్ డీజిల్ ధర పెంచడం అనేది ఎంత పెద్ద సమస్యగా వైసీపీ ఫీల్ అవుతుంది. స్టేట్ వైడ్గా ఒక నిరసన కార్యక్రమం చేసిందంటేనే ఆ ఇష్యూను వైసీపీ గట్టిగా టేకప్ చేసినట్టు కదా. మరి ఆ పార్టీ అంత గట్టిగా టేకప్ చేసినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో దాని మీద కనీసం స్పందించాలి కదా. నిన్న కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ మీద 90 పైసలు, డీజిల్ మీద 83 పైసలు పెరిగాయి. పెరిగినప్పుడు దీన్ని ఖండిస్తూ, నిరసిస్తూ, మోడీ గారిని క్వశ్చన్ చేస్తూ కనీసం ఒక ట్వీట్ అన్నా చేస్తారేమంటే అది కూడా లేదు. మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా ఖాతాని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద మాట్లాడలేదంటే, మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయాలి, మోడీ గారిని కూడా తప్పు పట్టాలి. ఎందుకంటే పెంచుతుంది కేంద్రం కదా, తప్పు పట్టాలి. మోడీ గారిని తప్పు పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. మోడీ గారితో, కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి బాండింగ్ కనుక దెబ్బతింటే, జగన్ని గనక కేంద్ర పెద్దలు తమ రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే ఏ పరిణామాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బానిసత్వానికి అలవాటు పడ్డ మనిషిగా మారాడు. తనకున్న కేసుల వల్ల తన మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. అదిగాక ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులు. కాబట్టి తను బానిసత్వానికి అలవాటు పడ్డాడు కాబట్టి, బానిసగా ఉన్నాడు కాబట్టి కేంద్రం పెద్దలు కూడా చూస్తున్నట్టు పోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కావచ్చు. అందుకని ఆ బానిసగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు తప్ప, ప్రజల తరపున నిలబడదామనో, ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని ప్రశ్నిద్దామనో, కేంద్రం యొక్క విధానాలను తప్పుపడదామనో అనుకోవట్లేదు. ఇప్పుడు టీడీపీ అంటే క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే ఒకే కూటమిలో ఉన్న పార్టీ కాబట్టి. కానీ వైసీపీకి అవసరం లేదుగా. కూటమిని వ్యతిరేకించే పార్టీగా వైసీపీ పార్టీ ఉందిగా, ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించాలిగా. సో వైసీపీ ఇష్యూ మీద ఎంతైనా ఫైట్ చేయడానికి అవకాశం ఉంది. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కూడా పెట్రోల్ డీజిల్ ధర పెంపుకు నిరసిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇచ్చాడు. కేరళ కొత్త ముఖ్యమంత్రి సతీష్ అని కూడా ఇచ్చాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు? విపక్షాలన్నీ ఇస్తున్నాయి, అలాగే డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఇచ్చాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు? మరి ఆ ఇష్యూని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయకపోతే పర్లేదు, మనం అడగం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది, ఒకరోజు నిరసన కార్యక్రమాలు చేసింది, కానీ దాని మీద జగన్మోహన్ రెడ్డి మాత్రం స్పందించట్లేదు. అంటే కింది స్థాయి నిరసన కార్యక్రమాలేమో టార్గెట్ చంద్రబాబు నాయుడుగా నడిచిపోయినాయి. మోడీని కాకుండా చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తూ నడిచిపోయినాయి. కానీ జగన్ అంటూ వచ్చి మాట్లాడినప్పుడు కేంద్రాన్ని కూడా క్వశ్చన్ చేయాలిగా. ధరలు పెంచుతుంది కేంద్రంగా, కేంద్రాన్ని క్వశ్చన్ చేయడానికి జగన్ రెడీగా లేడు. ఎందుకంటే భయంతో బానిసగా బతుకుతున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనటానికి ఇది ఒక నిదర్శనంగా కనపడుతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.